నమస్కారం గురువుగారు. వస్తండి. గురువుగారు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఒక బిల్డింగ్ ఏదైనా కొత్తగా నిర్మించేటప్పుడు దానికి ఆ ఫేసింగ్ పొడవు, వెడల్పు అలా ఏమన్నా ఉండాలనా? ఎలా ఉండాలి? అంటే తూర్పుకు ఉండాలనా? పడమరకు ఉండాలనా? ఉత్తరానికి ఉండాలి? దక్షిణం ఏ దిక్కున ఉండాలి? ఎలా ఉండాలన్నది కొద్దిగా మా ప్రేక్షకులు తెలియజేస్తారా గురువుగారు? అంటే పొడవు వెడల్పులు అంటే స్థలం అడుగుతున్నారా, బిల్డింగ్ అడుగుతున్నారా? బిల్డింగ్కి ఏ విధంగా, ఏ దిక్కులో ఎలా ఎలా పెడితే బాగుంటుంది? మనకు చాలా సింపుల్గా చెప్పాలంటే రోడ్ ఫేసింగ్ ఎప్పుడైనా తక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఎంత ఉండాలనేది కూడా శాస్త్రంలోని పాయింట్స్ ఉన్నాయి. 1:1 ఉండాలా, 1:1.25 ఉండాలా, 1:1.5 అంటే 20:25 ఉండాలా, 20:30 ఉండాలా, 20:35, 40, 50, 60 ఇట్లా కొన్ని కొలతలు ఉంటాయి. ఒక్కొక్క కొలత ఈ నక్షత్రాల ప్రకారం కూడా సెట్ చేసేది ఉంటుంది. అంటే అసలు ఒక బిల్డింగ్కి సంబంధించి స్థలం ఎంత తీసుకోవాలి అనేది కూడా ఆ కొలతల్లోనే మనకు డిసైడ్ అవుతుంది. కరెక్ట్ ఏ కొలత తీసుకుంటే ఎలాంటి లాభం కలుగుతుంది అనేది కూడా చూడాలి ఫస్ట్. సో దాన్ని బేస్ చేసుకొని యాక్చువల్ ఆ కొలతలు డిసైడ్ చేస్తాం. ఎప్పుడూ కూడా వెడల్పు ఉండి డెప్త్ తక్కువ ఉన్నవి పని చెయ్యవు, ఇది కన్ఫర్మ్. అయితే కేవలం ఇది దేనికి పనిచేస్తుంది అంటే ఒక దక్షిణం ఫేసింగ్కి, నెక్స్ట్ ఉత్తరం కాకుండా పడమర ఫేసింగ్కి పనిచేస్తుంది. అంటే దక్షిణము పడమరకు మాత్రం కొంత పర్వాలేదు, కానీ తూర్పుకి ఉత్తరానికి 100% పనిచేయదు. కొలతలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడదాం. 10 feet విడ్త్ రోడ్ ఉందనుకోండి, రోడ్ సైడ్లో 10 feet ఉంది, డెప్త్ ఒక 20 ఉంది, బాగుంటుంది. మీరు వెనకాల ఉంటే ఫ్రంట్ కొంచెం స్పేస్ ఉంటుంది. ఒకవేళ వెడల్పే 20 ఉంటే మీరు ఎటు ఎంటర్ అయినా లెఫ్ట్ రైట్ అందరూ కనిపిస్తూనే ఉంటారు, ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. అయితే మనం ఒక బిల్డింగ్ రూల్స్ ప్రకారం కట్టాలి అంటే 100% మనకు వెడల్పు తక్కువ, డెప్త్ ఎక్కువ ఉంటేనే అది నంబర్ 1. డెప్త్ ఎక్కువ ఉండాలి. ఎస్. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఎన్నో కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను నేను. చార్మినార్ స్క్వేర్ ఉందా, ఎలా ఉంది? చార్మినార్ స్క్వేర్. మసీద్లు స్క్వేరే, టెంపుల్ గర్భగుడిలు స్క్వేరే. నెక్స్ట్ మన ఆగ్రాలో తాజ్ మహల్ స్క్వేరే, ఈఫిల్ టవర్ స్క్వేరే, పిరమిడ్ స్క్వేరే. సో ప్రతిదీ స్క్వేర్ ఎందుకు ఉంది? అసలు ఈ స్క్వేర్ తీసుకుంటే ఒక రాజుతో సమానం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు ఫ్లెడ్జ్డ్గా అంటే మీరు ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక స్క్వేర్లో కూర్చుంటే కరెక్ట్గా మీకు సిట్టింగ్ వచ్చేస్తుంది, కరెక్ట్ సిట్టింగ్ ఉంటుంది. పొడవు వెడల్పులు డిఫరెన్స్ అయ్యాయి అనుకోండి, లూజ్ అయిపోవడం అంతే. మరి ఇప్పుడు పొడవు ఎక్కువ ఉంది అనుకోండి, మీరు వెనకకు జరిగితే మీకు సరిగ్గా కూర్చోవడం రాదు. కొన్ని వెడల్పు ఉంటే మీరు కూర్చొని ముందుకు ఇట్లా కాళ్ళు పెట్టి కూర్చోవాలి. కొన్ని షెడ్స్లలో చిన్న చిన్న టేబుల్స్ లాగా వేస్తుంటారు చాయ్ షాప్స్లో, అట్లా వెనక్కి జరిగి కూర్చుంటాం, అంటే కంఫర్టబుల్ ఉండదు. అట్లా ఈ వాస్తు పురుష యొక్క ఎనర్జీ, సోల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా హిట్టింగ్ 4 వైపులా అంటే 4 మూలలు కరెక్ట్గా ఉండాలి. అది నంబర్ 1 అన్నిటికంటే. అయితే పెద్ద పెద్ద దేవాలయాలు అనుకోండి, లేదంటే మసీద్లు అనుకోండి, మీరు చర్చిలు గమనిస్తే ప్రతిదీ పొడవు తీసుకుంటారు, గమనించండి. పొడవులో తీసుకుంటారు, ఎత్తు కాదు, డెప్త్ కూడా లోపలికి ఎక్కువ తీసుకుంటారు. ఎక్కడైతే డెప్త్ ఎక్కువ ఉంటుందో దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, అందులో ఉండే వాళ్ళ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం సింపుల్ గా చూస్తే ఇప్పుడు హైదరాబాద్ లో సెక్రటరేట్ కట్టారు. అసలు సెక్రటరేట్ నిజంగా చూస్తే 100% ఫెయిల్డ్. ఇప్పుడు ఏది మన టిఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా 100% ఫెయిల్డ్. ఇప్పుడు అసలు ఒక రాజకీయ నాయకులు అసలు అక్కడ ఉండి శాసనం చేయాలి, ఎన్నో బిల్స్ పాస్ చేయడం కానీ, లేదంటే అసలు ఈ పబ్లిక్ని ఎలా చూడాలి, ఎంతో అసలు డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళ యొక్క టోటల్ ఆ సెక్రటరేట్లో ఏమైతే కార్యక్రమాలు ఉంటాయో సచివాలయంలో అన్నీ జరుగుతాయి అక్కడ. అటువంటి బిల్డింగ్ ఎలా నిర్మించాలి? చాలా మంది కష్టపడి చేశారంటారు కదా గురువు గారు. 100% ఆర్కిటెక్చర్ రూల్స్ లో నంబర్ 1 బిల్డింగ్ సెక్రటరేట్, నేను ఒప్పుకుంటాను. బట్ సెక్రటరేట్ ఫెయిల్డ్. ఈ రోజు వరకు ఎవరు మాట్లాడలేదు, అది వాస్తులో ఫెయిల్. ఎస్, నేను ఈ రోజు వరకు కూడా అది చెప్పొద్దు అనుకున్నాను, కానీ మీరు ఇక్కడ ఈ కండిషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక తూర్పు ఫేసింగ్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వెడల్పు అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. వెడల్పు చేయకూడదు, డెప్త్ ఎక్కువ చేయాలి, దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, పొడుగు లేకపోతే స్క్వేర్ చేయాలి.
ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడండి, ఆ సెక్రటరేట్ వెడల్పుగా ఉంటుంది. ఉత్తర దక్షిణాలు ఎప్పుడైతే వెడల్పు ఉంటాయో అవి ఆడవాళ్లకే యోగిస్తాయి. ఇది మొట్టమొదటి కండిషన్. ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన బిల్డింగ్ ఎలా ఉండాలనేది కూడా శాస్త్రంలో చెప్పబడి ఉంది. రాజ అంశ మాత్రమే తీసుకొని ఆ బిల్డింగ్ నిర్మాణం చేయాలి. రాజ అంశ, ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటి వాళ్ళు గెలవాలి, 10 మందిలో బాగుండాలి, సెంటర్ డోర్ పెట్టాలి. ఒక గృహానికి సెంటర్ డోరే పెట్టాలి. ఖచ్చితమైన నియమం స్క్వేరే తీసుకోవాలి. ఎలాంటి కొలత ఆయనకు తీసుకుంటే అది యోగిస్తుంది అనేది లెక్కలతో సహా చేసి ఆ బిల్డింగ్ నిర్మించాలి. కానీ ఈ కాలంలో ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ అయినా లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా అలాంటివన్నీ పట్టించుకోకుండా ఏదో ఒక సాధారణ బిల్డింగ్ అంటే కట్టేసుకుంటున్నారు. మరి ఇప్పుడు అంటే మరి ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టారు కదా గురుగారు, మరి అంటే ఎదుగుదల ఉంటదా ఉండదా? రాంగ్ అది. ఇప్పుడు మీకు శాస్త్రంలోని ప్రూఫ్ ఒకటి చెప్తాను, ఒక 2 నిమిషాలు లైన్లో ఉండండి. మీకు అది కూడా మనకేంటంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు కదా, ఇది మీకు ఫార్వర్డ్ చేస్తాను, డైరెక్ట్ డిస్ప్లేలో కూడా ఇది మీరు పెట్టించండి. మనకు గృహములకు సంబంధించిన వెడల్పు, ఎత్తు 2 లక్షణాలు ఉన్నాయి. మనం వెడల్పు మాట్లాడదాం. శోభనం ధనలాభాంచ, శోకం మరణవేచ, చతుర్దిక్షు చ విజ్ఞేయం, పశ్చిమాదిగా చోన్నతం. అయితే దీని యొక్క అంతరార్థం, తాత్పర్యం ఏంటంటే ఇంటికి వెడల్పు పడమర భాగం ఉన్న శోభాస్కరం, అంటే పడమర ఫేసింగ్ ఉంటే వెడల్పు ఎక్కువ ఉందనుకోండి శోభాస్కరం, ఏం కాదు. ఎస్, దక్షిణ దిశలో ధనలాభము, దక్షిణంలో వెడల్పు ఉంటే, ఎస్ ఇది దక్షిణం అనుకోండి, రోడ్ ఫేసింగ్, వెడల్పు ఉంటే ధనలాభము, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నెక్స్ట్, తూర్పున గనక వెడల్పు ఉంటే శోకము, తూర్పున వెడల్పు ఉంటే శోకము. ఇదే పరిస్థితి ఆ సెక్రటరేట్ కి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది తూర్పు అనుకోండి, ఇటు సైడ్ వెడల్పు ఉండకూడదు, వెడల్పు ఉండొద్దు, పొడవు ఎక్కువ ఉండాలి. అట్లా ఉంటే ఏమైతుంది ఆ ఇంట్లో ఉన్న గృహం వాళ్ళకి? శోకము అని చెప్తూనే ఉన్నా కదా. మీరు ఎంత సంపాదించినా, ఎంత సాధిద్దామన్నా ఏదో ఒక విషయంలో శోకము అంటే ఎంత చేసినా ఏదో ఒక పీడ అనేది ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ ఉత్తరంలో గనక వెడల్పు తీసుకుంటే మరణప్రదము కలుగును. ఉత్తర ఫేసింగ్ ఉంటే వెడల్పు. ఎస్, ఇది మీకు పంపించాను. చాలా మంది మళ్ళీ ఏం మాట్లాడతారంటే ఈ కండిషన్ నిజంగా లేదు అని మాట్లాడతారు. నేను శాస్త్రంలోని ప్రూఫ్ మీకు పంపిస్తాను, దాన్నే మీరు టెలికాస్ట్ చేయండి. దీన్ని నేను మాట్లాడే దాంతోపాటు అది కూడా చూపించండి. ఎందుకంటే ఆ ప్రూఫ్ చూపిస్తేనే వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. మీరు చాలా మంది ఏం మాట్లాడటానికి శ్లోకం ఉందా అని మాట్లాడతారు, వ్యతిరేకం కాదండి. నేనేం మాట్లాడతానంటే ఆలోచన చేయండి. అసలు ఒక బిల్డింగ్ నిర్మాణం వెడల్పు ఎంత తీసుకోవాలి, డెప్త్ ఎంత తీసుకోవాలి అనేది శాస్త్రం ఉంటుంది. అది కూడా పాటించరు. ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎవరిని సంప్రదించాలి? డైరెక్ట్ ల్యాండ్ తీసేసుకున్నాం సార్ మాకు ప్లాన్ కావాలి, అది కుదరదు. ఒక ల్యాండ్ తీసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ అసలు ఆ ల్యాండ్ ఎస్సా నోవా అది డిసైడ్ అయితేనే నెక్స్ట్ పోవాలి. అది యాక్చువల్ కండిషన్. మరి ఏం మాట్లాడతాం మనం? మీకు అర్థమైందా పాయింట్? సో నేను సెక్రటరేట్ గురించి స్పెషల్గా నేనేం మాట్లాడను, దానికి సంబంధించిన కరెక్షన్స్ కూడా ఇప్పుడు ఏం కావు. సందర్భం వచ్చింది కాబట్టి సందర్భం గురించి చెప్పాను. అట్లా వెడల్పు ఎప్పుడూ కట్టకూడదు. ఎవరైనా పొలిటికల్గా ఎదగాలి అంటే దానికి ఎన్నో కండిషన్ల మీద బేస్ అయ్యి ఒక ప్లాన్ డిజైన్ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా కుదరదు. మళ్ళీ ఇంకా ప్రశ్న అడగొచ్చు, ఒక రాజకీయ నాయకుడు మీ దగ్గరకు వచ్చి ఒకవేళ ప్లాన్ తీసుకుంటే రాజకీయాల్లో టాప్ మోస్ట్లో ఉంటాడా అని ఎవరన్నా అడిగితే దానికి సమాధానంగా నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను, చూడండి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ.